అక్టోబర్ 14వ తారీఖు శనివారం రోజున మహాలయ అమావాస్య రానుంది. ఈ అమావాస్యనే శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. శనివారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మహాలయ అమావాస్య అనేది 76 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్య ప్లస్ శనివారం ఇవన్నీ కలిసి రావటం చాలా విశేషంగా పరిగణిస్తూ ఉన్నారు శాస్త్ర పండితులు. మరి ఇంతటి ప్రత్యేకమైనటువంటి గొప్ప శక్తిని కలిగి ఉన్నటువంటి ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏది కడితే ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయో, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో, ఇంటికి పట్టిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుందో, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిపై ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అమావాస్య అలానే సూర్యగ్రహణం కొంత నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి అని శాస్త్రం చెబుతుంది. కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది. అలానే ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం మరియు అమావాస్య యొక్క ప్రభావం అనేది జాతకం పైన ఎఫెక్ట్ పడుతుంది అని, అంటే గ్రహాలపైన ప్రభావం చూపుతుంది అని శాస్త్రం చెబుతుంది. తద్వారా గ్రహాల కలయిక కావచ్చు, గ్రహాలలో మార్పు కావచ్చు జరగవచ్చు. ఇలా జరగడం వల్ల జాతకంలో దోషాలు ఏర్పడవచ్చు. అంతేకాదు జాతకంలో స్థితిగతులు మారవచ్చు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య మరియు సూర్యగ్రహణం అనేవి కొంత నెగిటివిటీని కలగజేస్తాయి అని శాస్త్రం చెబుతుంది. మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి, అలానే ఈ అమావాస్య రోజున చేయవలసిన పనులు ఏమిటి, ఏమి చేస్తే మనకు పట్టిన దరిద్రం తొలగిపోతుందో తెలుసుకుందాం. పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈ పితృపక్షంలో ఒక్కరోజు అయినా సరే పితృదేవతలను తలుచుకోవాలి అని, వారికి పూజలు చేయాలి అని, వారి పేరు మీద ముఖ్యంగా అన్నదానం చేయాలి అని, అలా చేస్తే మనకు పట్టిన దరిద్రం వెంటనే తొలగిపోతుంది అని, ఎంతటి చెడు కన్ను అయినా మన నుండి వీడిపోతుంది అని, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ మనకు పితృదోషాలు గనక ఉంటే మన ఇంట్లో ఎప్పుడూ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు వీటితోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. మరి వాటి నుండి విముక్తి కలగాలి, పితృదేవతల యొక్క పూర్తి ఆశీస్సులు పొందాలి అంటే ఈ పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున కాకులకి ఏదైనా ఆహారంగా పెట్టాలి. మన పితృదేవతలకి ఇష్టమైనటువంటి వంటలను చేసి అన్నీ ఒకే విస్తరి ఆకులో కలిపి కాకులకి ఆహారంగా పెట్టాలి. నీరుని కూడా ఖచ్చితంగా పెట్టాలి. తరువాత ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు చేయటం వల్ల పితృదోషాల నుండి విముక్తిని పొందుతాము. పితృదేవతల ఆశీస్సులు తప్పనిసరి కలుగుతాయి. అంతేకాదు ఈ అమావాస్య రోజున ముఖ్యంగా పుణ్యనది స్నానాలు చేసిన, దాన ధర్మాలు చేసిన 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. మామూలు సమయంలో 1,00,00,000 రూపాయలు దానం చేసిన రాని పుణ్యం ఈ పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు చేస్తే ₹1 దానం చేసినా సరే 1,00,00,000 రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే ఇంటికి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంటి సింహద్వారం నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తూ ఉంటాయి. అలానే ఇంటి సింహద్వారం దగ్గర లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అందుకే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి గుమ్మాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం రోజు సింహద్వారం దగ్గర ఉన్న గడపని కడిగి పసుపు కుంకుమ బొట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గులను వేసి అందంగా అలంకరిస్తాము. అలానే ఆ గడప పైన పసుపు రంగు లేదా ఎరుపు రంగు పుష్పాలను పెట్టి అక్షంతలను కూడా వేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. అలానే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు సింహద్వారం బయట వైపున దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కదా, అలా
మర్చిపోకుండా ఈ మహాలయ అమావాస్య రోజు వెలిగించాలి. ఎందుకంటే సంధ్యాదీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సంధ్యాదీపం వెలిగించడం అంటే లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. మరి తప్పనిసరి ఇవి గుర్తుంచుకోండి. ఇంటి సింహద్వారం నుండి మనకు జ్యేష్ఠాదేవి వస్తుంది, అలానే లక్ష్మీదేవి వస్తుంది. మరి జ్యేష్ఠాదేవి రాకుండా కేవలం లక్ష్మీదేవి మాత్రమే ఇంట్లోకి రావాలి అంటే మాత్రం ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరి మర్చిపోకుండా ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెట్టదు. ఒకవేళ ఇంతకు ముందే వచ్చి మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చున్నా సరే, ఈ పరిహారం చేసి మహాలయ అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇది ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో ఘోర పిచాచ ఉన్నా సరే వెళ్ళిపోవలసిందే. ఈ అమావాస్య రోజు ముఖ్యంగా ఈ పరిహారం చేసి ద్వారానికి కట్టడం వల్ల మీ ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి కూడా తప్పనిసరి తొలగిపోతుంది. ఆ పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఏ పనిలోనైనా విజయాన్ని సాధించగలుగుతారు. ఎంత వెనుకబడిపోయిన పనులు అయినా సరే ముందుకు వస్తాయి. సకాలంలో పనులన్నీ నెరవేరుతాయి. ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో ఆ పనిలో విజయం కలగట్లేదు అని బాధపడుతున్నా, లేదా మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు, ఎంతో కష్టపడి ఎంతో సంపాదిస్తున్నాము, మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కూడా ఉండట్లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. మీ గొడవలు, సమస్యలు, చికాకులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుండి బయటికి వస్తారు. పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఇక సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. డబ్బుకి ఏ లోటు కూడా లేకుండా బ్రతకగలుగుతారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ మహాలయ అమావాస్య చాలా విశిష్టత కలిగినటువంటిది అని చెప్పుకున్నాం కదా. ఇంతటి శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మీ ఇంటి సింహద్వారానికి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కట్టండి. ఈ పరిహారం ఉదయం నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పరిహారం కోసమని మనకు పెద్దగా కావలసిన వస్తువులు, దీనికోసమని ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా దొడ్డుప్పు. దొడ్డుప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. దొడ్డుప్పుని వాడాలి. అధికంగా దొడ్డుప్పుని వాడడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అయితే దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనటువంటిది. నెగిటివ్ ఎనర్జీని ఇంటి లోపలి వరకు రాకుండా కాపాడుతుంది. ఇక అలానే ఒక ఎరుపు రంగు వస్త్రం. ఎరుపు రంగు వస్త్రం అనేది తప్పనిసరి కావాలి. ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో 2 దోసిళ్ళ దొడ్డు ఉప్పుని వేయండి. అలా దొడ్డుప్పుని వేశాక అందులో ఒక 5 లవంగాలను వేయండి. ఈ లవంగాలు ఏంటి అంటే ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలగజేస్తాయి. అనారోగ్య సమస్యల నుండి మనకు విముక్తిని కలగజేస్తాయి. డబ్బు నిలకడగా లేకపోతే ఈ పరిహారం లవంగాలతో చేయడం వల్ల డబ్బు ఇంట్లో నిలుస్తుంది. మీకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది. కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో 2 గుప్పెళ్ళ 2 దోసెళ్ళ దొడ్డు ఉప్పుని 5 లవంగాలను వేసి కొంచెం పసుపు కుంకుమను వేసి ఒక మూటలాగా తయారు చేయండి. ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా మహాలయ అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఇది కట్టడం వల్ల ప్రతి సమస్య నుండి విముక్తి పొందుతారు. జన్మజన్మాల దరిద్రం, పాపం నుండి విముక్తి పొందుతారు. ఇక మీకు అడ్డే ఉండదు, తిరుగు ఉండదు, మంచి రాజయోగం పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.